నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఐపీఓలు ఎక్కువగా లిస్టింగ్ గెయిన్స్ ఆఫర్ చేస్తుంటాయి. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఐపీఓల సందడి ఎక్కువగా ఉంది. చిన్న చిన్న కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం చూస్తున్నాయి. వీటికి తోడు పెద్ద పెద్ద కంపెనీలు క్యూలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పెద్ద కంపెనీలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ వంటివి రాగా, తర్వాత ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియో, జెప్టో, ఓయో వంటివి లైన్లో ఉన్నాయి. ఇతర చిన్న ఐపీఓలో చూస్తే అద్విత్ జ్యువెల్స్, కుసుమ్ గార్ లిమిటెడ్ వంటివి కూడా అదరగొట్టాయి. ఇప్పుడు మరో ఐపీఓ మార్కెట్లో అదరగొట్టింది. అదే ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ లిమిటెడ్. ఇది గురువారం స్టాక్ ఎక్స్చేంజీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇష్యూ ధర కేవలం 425గా ఉండగా ఎన్ఏసీలో 22% పైగా ప్రీమియంతో 520 వద్ద లిస్టింగ్ అయింది. దీంతో లక్కీగా షేర్లు అలాట్ అయిన వారికి కాసుల పంట పండింది. అక్కడితోనే ఆగలేదు. ఇంట్రాడేలో నిమిషాల వ్యవధిలోనే మరింత పెరుగుతూ పోయింది. ఈ క్రమంలోనే ఇష్యూ ధరపై ఏకంగా 38% వరకు పెరిగి 585.85 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక్కడ పెట్టుబడి రాబడి విషయానికి వస్తే ఇందులో కనీసం ఒక లాట్ కింద 34 షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర 425గా ఉండగా కనీస పెట్టుబడి 14,450గా ఉంది. ఇక లిస్టింగ్ తో షేర్లు అలాట్ అయిన వారికి 520 వద్ద చూస్తే 17,680 వచ్చింది. ఇక్కడ లాట్ పై 3,230 లాభం వచ్చింది. గరిష్ట ధర 585.85 వద్ద చూసినట్లయితే రాబడి 19,918.9గా ఉంది. ఇక్కడ లాట్ కింద రాబడి 5,468.9గా ఉంది. దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ 2026 జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జరిగింది. ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఏకంగా 100 రెట్లకు పైగా సబ్స్క్రైబ్ కావడం విశేషం. మొత్తం తాజా షేర్ల జారీ ద్వారా పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. 68,23,528 షేర్లను జారీ చేయగా 290 కోట్ల రూపాయల వరకు నిధుల్ని సమీకరించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.